సంక్షేమ పథకాలు ఎవరెవరినైతే రాసుకున్నారో ఉంటది కదా, దాంట్లో బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, ఓసీ ఎవరు అనేది రాసి ఉంటుంది. ఇది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సదర్ కార్పొరేషన్ డబ్బులు పంపించారు, ఆ డబ్బులు నట్టించి తీసుకొచ్చి ఇచ్చారు. వాస్తవంగా ఇదంతా ఏంటంటే ఇంట్లో మొగుడి జేబులో రూపాయి లాంటిది. ఇప్పుడు మన జేబులో, నా జేబులో ఉంది, కింద జేబులో ఉన్నటువంటి పాకెట్లో నుంచి తీసుకుని పై జేబులో 100 పెట్టుకుని ఇంకో జేబులో ఇంకో 100 పెట్టుకుంటే ఇది 300 అవుతుంది, కానీ ఒక్కో దాంట్లో 300 ఉన్నట్టు అవుదాం. కాబట్టి ఇవన్నీ కామన్. ఇది తెలియనంత అమాయకులు కాదు, చదువుకున్న తెలివైనటువంటి దొంగలు వీళ్ళు, చదువుకున్నటువంటి మూర్ఖులుగా జనాల్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు. మనం పెద్దగా అవగాహన చేసుకోలేదనుకోండి ఆ పాయింట్, తినేస్తున్నాడు అంతే అనుకుంటారు, వేసుకుంటారు. కోట్లు అన్న రోజున సాధారణంగా అదే మాట ఉంటది. అప్పుడు నేను అడిగా, అసలు 1,00,000 కోట్లు తినాలంటే బిజినెస్ ఎంత జరగాల? 1,00,000 కోట్లు తినాలంటే 10 లక్షల కోట్లు బిజినెస్ జరగాలి. 10 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందా అన్నది నాకు డౌట్ వచ్చి ఆయన అడిగా. ఎవరు, మన జేడి లక్ష్మణ్. 1,00,000 కోట్లు కాదండి అన్నారు. అసలు ఎంత అండి అన్నప్పుడు మొత్తం కలిపితే 1,500 కోట్లు, 1,350 నుంచి 1,500 కోట్లు అండి అవకతవకలు జరిగినాయి అని లెక్క కట్టింది అన్నారు. అప్పటిదాకా జనాలకి ఎంత తెలుసు? 1,00,000 కోట్లు అనేది తెలుసు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తారు. బడ్జెట్ ఎంత ఉండి ఏడిచింది అక్కడ?